ఇక సీఎంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల భేటీ జూబ్లీహిల్స్లో ముఖ్యమంత్రి నివాసంలో కీలక భేటీ. స్పీకర్ నోటీసులు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు భయమట. కొందరు మాత్రమే స్పందించిన ఎమ్మెల్యేలు మిగతా వారు మౌనమట. కడియం శ్రీహరి గైర్హాజరు. రాజకీయ వర్గాల్లో చర్చ. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పెరిగిన రాజకీయ ఉత్కంఠ అట. ఇక స్పీకర్ నోటీసులు బీఆర్ఎస్ పార్టీ అనర్హత పిటిషన్కు సంబంధించిన స్పీకర్ ప్రసాద్ కుమార్ నుంచి నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారట. ఇక సీఎం నివాసంలో జరిగిన ఈ భేటీకి కడియం శ్రీహరి మినహా 9 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారట. జ్వరం కారణంగా ఆయన ఈ సమావేశానికి హాజరు కాలేకపోయారట. అయితే తాను పార్టీ మారలేదంటూ పలుమార్లు ప్రకటించిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈ భేటీకి హాజరయ్యారు. ఈ సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పలువురు న్యాయ నిపుణులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారట. ఈ సందర్భంగా 10 మంది ఎమ్మెల్యేల అనర్హత కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, స్పీకర్ నోటీసుల జారీ, ఎమ్మెల్యేల ఇచ్చిన వివరణ తదితర అంశాలపై న్యాయ నిపుణులతో సమీక్షించారట. అయితే ఇప్పటివరకు వివరణ ఇచ్చిన ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదని, నియోజకవర్గ అభివృద్ధికి నిధులు అడిగేందుకు ముఖ్యమంత్రిని ఇతర ఎమ్మెల్యేలు కలిసినట్టుగానే తాము కలిశామని చెప్పినట్లు సమాచారం అంట. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పటిదాకా 100 మందికి పైగా ఎమ్మెల్యేలు కలిశారని వివరించినట్లు తెలుస్తోందట. కాగా అనర్హత కేసు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు పిటిషన్దారుల సమక్షంలో ఈ కేసు విచారణ ప్రక్రియను స్పీకర్ ప్రసాద్ కుమార్ చేపట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విచారణను ఎమ్మెల్యేలు ఎలా ఎదుర్కొనాలన్న దానిపై న్యాయ నిపుణులతో కొంత చర్చ జరిగిందట. ఎమ్మెల్యేలతో భేటీలో వారి నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపైనే సీఎం రేవంత్ రెడ్డికి ఎక్కువగా చర్చించినట్లు తెలుస్తోందట. భేటీలో పాల్గొన్న 9 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఏ అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్లో ఉన్నాయి, వాటిలో తక్షణ పూర్తి చేయాల్సిన పనులు ఏమేమి ఉన్నాయన్న దానిపై సీఎం ఆరా తీశారంట. వాటికి తక్షణమే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారంట. అలాగే ఆయా ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ఎదుర్కొంటున్న సమస్యలు, సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారట. వాటి పరిష్కారానికి అన్ని విధాలుగా సహకరిస్తామని భరోసా ఇచ్చారట. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు పోయిందో దాని మీద అనర్హత పిటిషన్ మీద సుప్రీంకోర్టుకు వెళ్ళే అంశం ఏదైతే ఉందో దాని మీద స్పీకర్ గారికి లెటరు పంపించారు, దాన్ని నోటీస్ ఇవ్వడం జరిగింది. అది వివరణ కోసము స్పీకర్ గారు వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. అది 1 మంత్ అయితే టైం ఉన్నదో ఆ 1 మంత్ టైం లోపల ఇప్పుడు దగ్గర పడుతున్న సమయంలో వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి గారిని ఈ 9 మంది ఎమ్మెల్యేలు కలిసడం జరిగింది. అయితే దీంట్లో కడియం శ్రీహరి మాత్రము తనకు జ్వరం కారణంగా రాలేకపోయానని చెప్పేసి తెలిపినట్టు ఉన్నారు. అయితే మిగతా ఎమ్మెల్యేలు మాత్రము పార్టీలో చేరలేదు, మేము ఓన్లీ నియోజకవర్గ అభివృద్ధి అయితే ఉన్నదో దాని పరంగానే నిధుల గురించి, అభివృద్ధి గురించి మాత్రమే సీఎం గారిని కలిసినామని చెప్పేసి వివరణ ఇస్తున్నారు. అయితే పార్టీ ఓన్లీ అభివృద్ధి గురించి కలిస్తే మాత్రం చాలామంది ఎమ్మెల్యేలు ఎంతమంది 119 మంది ఎమ్మెల్యేలు 110 మంది పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా కలవడం జరుగుతుంది. కానీ వీళ్ళ మీద మాత్రమే ఎందుకు పిటిషన్ దాఖలైంది అంటే పార్టీ కండవ మార్చుకున్నారు కాబట్టే పిటిషన్ అయింది. మార్చుకోవాలని మళ్ళీ ఎట్లా వివరణ ఇస్తారు మీరు? సో అందుకనే సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా నోటీసు కూడా ఇవ్వడం జరిగింది, వివరణ ఇవ్వాలని. దానికి సంబంధించి స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అది అనర్హత వేటు పడుతుందా లేదని మాత్రము దాని మీద ఎలా ఎదుర్కోవాలని, న్యాయపరంగా ఎలా సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా డిస్కషన్ కూడా ఈ ముఖ్యమంత్రి గారి మీటింగ్ ఏదైతుందో దానిలో చర్చించడం జరిగిందన్నమాట.